కీర్తనలు 119 2వ అధ్యాయం అండి. ఆయన శాసనములకు గై కొనుసు పూర్ణ హృదయముతోని ఆయన వెతుకున్న వారు ధన్యులు. ఎలకండి ధన్యులు అంటే దేవుని లోబడాలి. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని లోబడి ఉంటావు. నువ్వు దేవుడి లోపడాలో లేకనే పాపములు పోతే దేవుడి లోపడాలు ఉండవు. ఈ మాట చాలా విలువైంది. ఎందుకంటే లోపడి ఉంటేనే నువ్వు ధన్యురాలవుతావు. దేవుడి లోపల లేకపోతే మన హృదయము పూర్ణ హృదయముతో నెక్కాలి. ఆయన హృదయాంతముడు, పలకించే దేవుడు, ప్రేమ చూపించే దేవుడు. అదే విషయంలో అబ్రాహాము కూడా మరి ఎంతో నమ్మకం ఉండేవాడు. ఎలాగండి బిడ్డలు లేక ఉండేవాడు. మరి 90 సంవత్సరాలు వయసు కానీ మరి చిందించారా? లేదు. శారా చిందించిందా? లేదు. ఎందుకని? అబ్రాహాము శారని ప్రేమించాడు. ఇద్దరు ఆత్మీయులు ఉండేవారు, ఆత్మీయురాలుగా ఉండేవారు. ఇస్సాకు అతని పేరేంటండి? ఇస్సాకు. ఈ ఇస్సాకు కానీ ఒక్కడే కొడుకు దేవుడు అడిగాడు, నీకు ఇచ్చాను కాదా, దహన బలులకు అర్పించాలి కాదా అని దేవుడు కోరాడు. దేవుడు కోరితే మరి అబ్రాహాముకి మరి ఇవ్వాలా ఇవ్వట్లేదా? అప్పుడు శారదత్తి ఏమంటది, ఏంటండి ఒకడే కొడుకు నువ్వు దహన బలు ఇంకెత్తనావు ఏంటి, నీకు ఏమైందండి, ఏ దేవుని అడగలేవా అని శార అడగలేక కాదండి. కానీ దేవుడు అబ్రాహాం అడిగాడు, నీకు ఒక్కడు కుమారుడు ఎక్కడున్నాడో తీసుకుని రా. దేనికేంటి? తెల్లారుజామున. అదే విషయంలోకి వెళ్తామండి. మూడో విషయంలోకి రెండో విషయం అండి. ఆది కాండము 22 మొదటి వచనం చదువుతానండి. అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా, అప్పుడు నీ ఒక్కరైన కుమారుడు అనగా నువ్వు ప్రేమిస్తున్నావే ఇస్సాకు, అతను తీసుకుని మోయాదికి దేశం రా. వెళ్ళి అతని మోయాదీసు అక్కడికి వెళ్ళి చెప్పగా పర్వతముల ఒక్క మీద దహన బలుగా తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఇస్సాకుని తీసుకొచ్చి కట్టలు, ఒంటెలు, అలాగే దహన బలులు అవన్నీ మరి అన్ని తీసుకొచ్చి దేవుడు ఏం ప్రకారంగా ఆయన అర్పణించాలనుకోవడం అదే ప్రకారంగా మాట ఆయన తప్పలేదు. మాట ప్రకారంగానే అబ్రహాము దేవుడి మాట లోబడ్డాడు. దేవుడి మాట విని ఆయన ప్రకారంగా వచ్చాడు. 7వ వచనంకి వెళ్తామండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతోను నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడు. అప్పుడు అతడు నిప్పు కట్టెలు ఉన్నవి కానీ దహన బలులు గొర్రె పిల్ల అది ఏది అని అడగక అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలులు గొర్రె పిల్లకు చూసుకోనికి అని చెప్పను. అలాగని వారిద్దరూ కూడా వెళ్ళి దేవుడైన ఆత్మతో చెప్పిన చోట వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠములకు కట్టెలకు చక్కగా పేర్చి కుమారుని ఇస్సాకు బద్దించి ఒక పీఠములకు కట్టెలకు ఉంచెను. అప్పుడు కత్తి పట్టుకున్నాట. నరికేతామని దేవుడి మాట వినాలి కదా. అబ్రహామా ఉండు, పెద్ద కేకేశాడండి దేవుడు. అబ్రహామా ఏంటి, ఆగు. కత్తి అయిపోతాడు ఇస్సాకు మీద. ఆయన ప్రకారంగా నచ్చాడు. అప్పుడు చదవండి 10. కత్తి పట్టుకున్నాడంటే ఏంటంటే కత్తి పట్టుకుని అబ్రహామా ఆగు, ఒక్క నిమిషం. ఆ ఒక్క నిమిషంలోనే మన పాపం చేస్తున్నామా? దేవుడి మాట వింటున్నామా? దేవుడి లోపల ఉంటున్నామా? అబ్రహాము అదే మాట్లాడు దేవుడి మాట. అబ్రహాము ప్రపంచానికి తండ్రి అని అంటారు. ఈ తండ్రి మాట మరి ఆ తండ్రి ఆజ్ఞాపించారు కదా, ఆజ్ఞాపించు తండ్రి మాట వినాలి. ప్రియమైన సోదరురా, మన కూడా చెయ్యి చాపుకొని మనం ఎదరు కావాలి. అదే విషయమేనండి. సామూతులకు వెళ్ళిపోతుందండి. మూడో మాట వెళ్ళిపోతుందండి. సామూతులు 3:5.
3:5 అండి. నీ సర్వబుద్ధిని ఆధారము చేసుకొనని పూర్ణ హృదయముతోను యెహోవా యందు నమ్మక ఉంచండి. మొదట ఏంటండి? ప్రేమించండి. రెండోది ఏంటండి? లోబడండి. ఇప్పుడు మూడోది ఏంటండి? నమ్మకం కావాలి. ఈ నమ్మకం చాలా ముఖ్యమైనది. దేవుడితో నమ్మకం ఉంటున్నామా? నమ్మకం లేకనే మనం వెళ్ళిపోతున్నామా? నమ్మకంతోనే పోతున్నాం. దేవుడు మనకు నమ్మక తెలుగువాడు. మన నమ్మకం ఉంటాము. ఏదో మేలు చేసేవాడు. నా కుటుంబం బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, లేదా నా బిడ్డలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా భార్యలు బాగుండాలని ఒక నమ్మకంతోనూ మనం వస్తాం. ఆయా కోరికలు కోరుకుంటాం. ప్రభువా ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అని కోరుకుంటాం. కానీ కోరుకున్నప్పుడు వీళ్ళను మన ఆధారం చేసుకోవాలి. ఆధారం అంటే దేవునితో హృదయాంతముతో నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం చాలా ముఖ్యమైనది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు నిన్ను ఎలా ప్రేమించారో, దేవుడు నువ్వు ఎలా లోబడి ఉన్నారో, నమ్మకం కూడా అలాగే ఉండాలి. ఈ నమ్మకం నిన్ను ప్రేమించడానికి ఎలాగంటే దేవుణ్ణి అలాగా ఒక సర్కారు ఉందండి. ఈ సర్కస్ ఒక నమ్మకం. ఈ కొండ నుంచి ఆ కొండని తోడకి వెళ్ళాలి. సర్కారు అంటే ఒక మీరు ఊళ్ళో చూస్తుంటారు, చాలా మంది సర్కస్ చేస్తారు, తోళ్ళ మీద నెడుతుంటారు. అది ఎందుకని? నమ్మకం. చేస్తారని నమ్మకం, సర్కస్ చేస్తారని నమ్మకం. అది ఎవరైనా అది బాబోయ్ ఈ కొండ నుంచి ఆ కొండ మీద పడిపోతారేమో భయం అంటారు. కానీ ధైర్యం ఉన్నాడు ఏం చేస్తారంటే కొండలు కాదు, మెట్టెలు కాదు, దద్దిల్లినా అది నడుచుకుంటూ వెళ్తాడు. ఎందుకని? అక్కడ ధైర్యవంతుడు. దేవుడు ధైర్యం ఎందుకు ఇచ్చాడంటే అది నమ్మకం. నమ్మకంతో ఎలాగొన్నాడో అలాగే కదా మనం నమ్మకంతో నడవాలి. అలాగే మన అదే విషయాలను